ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై హనుమాన్. శ్రీ రాధాకృష్ణ రామాయణం అరణ్యకాండ 8వ భాగం. 7వ భాగంలో రాక్షస సంహారంలోని సాధనాపరమైన మర్మములు తెలుసుకున్నాం. పంచవటిలో శూర్పణఖ ప్రవేశం, తదుపరి ఖరదూషణాదుల వధ తెలుసుకున్నాం. 8వ భాగంలో మరిన్ని సాధనాపరమైన మర్మములు, శూర్పణఖ ఖరదూషణుల వధ గురించి రావణునికి తెలియచేయుట తెలుసుకుంటాం. శ్రీ రాధాకృష్ణ రామాయణం ముముక్షువుల సాధనకు కరదీపికగా ఉపయోగపడగల గ్రంథరాజం. వక్రభాషణం, దుర్గుణం, అసత్యం, అన్యాయవర్తనం వీటన్నిటి రూపమే శూర్పణఖ. శూర్పణఖ కామానికి మారు రూపం. శూర్పణఖ తోబుట్టువులను గురించి ఆలోచిస్తే మొదటగా రావణాసురుడు 10 తలలు కలిగినవాడు, దశకంఠుడు, దశేంద్రియ వ్యాపారాల నిత్యఘోష, వాటి ప్రకోపానికి సంకేతమే రావణాసురుడు. ఇక 2వ వాడు కుంభకర్ణుడు. యోగ మార్గంలోని కుంభక స్థితిలో నుండి ప్రతిఫలాన్ని కోరు మానసిక భావనకు ప్రతిరూపమే కుంభకర్ణుడు. తదుపరి విభీషణుడు. ధనేషణ, దారేషణ, పుత్రేషణ అను ఈషణత్రయములు లేని సాత్విక భావనలకు రూపమే విభీషణుడు. తామస భావాలను నిగ్రహించుటకు పనికి వస్తుంది. ఇక ఖరుడు అంటే తీవ్రమగు ఇంద్రియ ప్రకోపానికి రూపమే ఖరుడు. దూషణుడు మమత, అహంకారాలు కలిసిన దురహంకారానికి ప్రతిరూపమే దూషణుడు. ఇలా ఈ మనోభావాలను కళ్ళు తాగిన కోతికి తేలు కుట్టుంది, తేలు కుట్టిన దానికి తోడు దయ్యం పడుతుంది. అప్పుడుండే కోతి పరిస్థితికి పోల్చుకోవచ్చు. వాటి స్థానమే ఈ జనస్థానం. అంటే జనన మరణాలకు సంకేతం. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అన్నారు శంకరుల వారు. శూర్పణఖ తాను రతిక్రీడలో పండితురాలను, స్వేచ్ఛాగమనం కలదానిని అని చెప్పుకోవటంలోనే శూర్పణఖ యొక్క ఇంద్రియ వాసనల తీవ్రతను అంచనా వేయొచ్చు. ఇంద్రియ వాసనలు ప్రకోపించి తన ముందు నిల్వగా లక్ష్మణుని వరించమని సూచిస్తాడు రాముడు. నహిషస్తవ నో మమ శాస్త్రే అన్యస్య రణ్యతి యో అస్మాన్ వీర ఆనయత్ అంటోంది ఋగ్వేదం. అదిగో లక్ష్మణుడు స్వతంత్రుడు, ఎవరి అధికారానికి లొంగడని చెబుతాడు. ప్రస్తుతం రాముని సేవలో ఉన్నాడు కదా. లక్ష్మణుడు పరమాత్మ, ప్రతిస్వరూపం, కాలస్వరూపుడు, ఆదిశేషుని అవతారం. ఈ జగత్తును సృష్టించుటకు కావలసినవి 3 తత్వాలు. అవి పరమాత్మ, శక్తి, కాలం. ఈ 3 కూడా వేరు పడనివి. ఒకదానిని విడిచి మరొకటి ఉండదు. అందులో కాలం శాశ్వత తత్వం, ఆదిశేష తత్వం
అందుకే కాలాన్ని భగవంతుని రూపమన్నారు పెద్దలు. కాలః కలయతామహం అహమే వక్షయ కాలో ధాతహం విశ్వతోముఖః. శాశ్వతతత్వమగు కాలమును నేను అన్నాడు గీతాచార్యులు. కాలము కర్మ, కాలమైపోయాడు అనే పదాలను వింటూనే ఉంటాం. కాలమనున్నది సర్వదా మేలుకొనే ఉంటుంది అనే దాని సూచనే లక్ష్మణుని నిద్రను రామాయణంలో ప్రస్తావించకపోవటం. 14 సంవత్సరములు నిద్రాహారాలను మాని సేవ చేశాడు లక్ష్మణుడు. కావుననే ఇంద్రజిత్తుని చంపగలిగాడు లక్ష్మణుడు. ఆయన కాలస్వరూపుడు. కాలం యొక్క మరుపు భయానికి కారణం. కాలాన్ని మరచినప్పుడు కలిగే స్పందనే భయం. ఉదాహరణకు, ఉన్నతాధికారి తన క్రింది అధికారిని 10 గంటలకు హాజరు కమ్మని చెబుతాడు. ఏదో పనుల వలన 10 గంటలకు హాజరుగుటకు మరచిపోతాడు. అప్పుడు ఆ అధికారి మనస్సులో ఏర్పడిన ప్రతిస్పందనే భయం. వయస్సు మీరుతున్నా మంచి పనులను చేయలేకపోతుంది కదా అనే భావన భయానికి ఒక ఉదాహరణ. కాలం ఎవరి కొరకు ఆగదు. కాలానికి ఎదురు తిరగటం ఎవరికీ సాధ్యం కాదు. దానినే కాలో దురతిక్రమః అన్నారు. కాలం అనేది ఒక సర్పం, అదే కాలసర్పం. కాలం తెలుసుకున్న వానికి కర్తృత్వం ఉండదు. కర్తృత్వం వలన సుఖదుఖాలు కలుగుతూ ఉన్నాయి. వాటి ఫలితంగా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. కాలాతీతము నుండి దృష్టిని మరల్చుటే కామాది అరిషడ్వర్గాలపై మమకారాన్ని పెంచుకోవటం అవుతుంది. కాలాన్ని జయించటం సాధ్యం కాదు. జయించినాను అనుకోవటం ఒక భ్రమ మాత్రమే. కాలాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. కాలం యొక్క లక్ష్యం ముక్తి. సాధకుడు పరావృత్తిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కామాన్ని ఒకే పర్యాయం నశింపజేయటం సాధ్యం కాదు. మొదట మమకార అహంకారాలను నాశనం చేసి కామం యొక్క బలాన్ని తగ్గించాలి. కామానికి అవరోధమే క్రోధం, దాని రూపమే ఖరుడు, దానికి సోదరుడు దురహంకారం, వాడే దూషణుడు. దీని సూచనే విరూపియగు శూర్పణఖ ఖరదూషణులను చేరి రోధించటం. క్రోధానికి బలం పంచేంద్రియ వాసనల వృత్తులు, కర్మేంద్రియ గుణభావాలు, అంతఃకరణ చతుష్టయ మనోవృత్తులు. వీటి మొత్తమే 14 మంత్రులు, 14,000 సైన్యం. అదే ఖరదూషణుల సైన్యం. మరచిన శరీరాభిమానాన్ని, భోగాపేక్షను మరలా రేకెత్తించు ప్రయత్నమే శూర్పణఖ రాముణ్ణి కోరటం. కామాన్ని సైన్యంతో సహా సాధకుడైన రాముడు నాశనం చేశాడు. లక్ష్మణుని రక్షణలో సీతను ఉంచుటే దీనికి గుర్తు. శరీరం శాశ్వతం కాదు, ఆత్మ అనేది శాశ్వతం. నిశ్చలతత్వం దాని రూపం. అనుదానిని మరవకుండా ఉండుటయే ఇంద్రియ ప్రవృత్తులపై ఆధిపత్యం సాధించుట. అదే ఖరదూషణ సంహారం. ఇక తరువాత మిగిలింది బుద్ధి యొక్క అహంకారం. అదే త్రిశిరుడు, 3 తలలు కలవాడు, అంటే త్రిపుటి. అన్ని కార్యాలకు కారణం త్రిపుటీతత్వం. కర్మాఖిలం జగత్ జ్ఞానేన శూన్యం. ప్రపంచమంతయు కర్మతో నిండి ఉంది. కర్మను తెలుసుకునుటయే జ్ఞానం. ధ్యానం చేయుట అన్నది కర్మ. ధ్యానం, ధ్యాత, ధ్యేయం అనునవి ధ్యానం చేయుట అను కర్మలో దాగి ఉన్నట్టి 3 అవస్థలు. దీనినే త్రిపుటి అంటారు. ప్రతి ఒక్క కర్మలో కూడా ఈ త్రిపుటి దాగి ఉంది. కార్యకారణ కర్తృత్వముల సమిష్టి రూపమే త్రిపుటి. సర్వకార్యాలకు మూలం దీనిని అర్థం చేసుకొనుటే. కర్మసు కౌశలం. ఇక్కడ అవమానింపబడినది శూర్పణఖ. సోదరుల చావును కన్నురాలా చూసింది. భయంతో లంకానగరంలో అడుగుపెట్టింది. సూర్యునికి సమానమైన తేజస్సు కలవాడు, మహాతపస్వి, సర్వశాస్త్రాలను తెలిసినవాడు, శివుని మెప్పించి ఆత్మలింగాన్ని పొందినవాడు, నవగ్రహాలను సైతం నిగ్రహించిన మేటి, సకల లోకాలను జయించినవాడు, యజ్ఞ హవిస్సులను సైతం దేవతలకు చేరకుండా చేసినటువంటి వాడు, నిరంతరం తన్ను తాను పొగడుకునేవాడు, కామాతురుడు, భోగలాలసుడు, పులస్త్య వంశంలో జన్మించినవాడు, లంకాధిపతి అయిన రావణుడు, దశకంఠుడని పేరుగాంచిన రాక్షస రాజు. దేవేంద్ర వైభవంతో
కొలువు తీరి ఉన్నాడు. ముక్కు చెవులు కోయబడినవి, రక్తం కారుతూ ఉంది, ముఖం అందవిహీనం అయింది. అవమానం, క్రోధం ముఖంలో చక్కగా పోటీ పడుతూ ఉన్నాయి. దీనికి తోడు తీరని కామం బుసకొడుతూ ఉంది. నిండు సభలో రోదిస్తూ నిలచింది విరూపి శూర్పణఖ. అప్రమత్తశ్చ యో రాజా సర్వజ్ఞో విజితేంద్రియః కృతజ్ఞో ధర్మశీలశ్చ స రాజా తిష్టతే చిరం నయనాభ్యాం ప్రసుప్తోపి జాగర్తి నయచక్షుషా వ్యక్తక్రోధ ప్రసాదశ్చ స రాజా పూజ్యతే జనైః. ఇంద్రియ నిగ్రహం, ఏమరుపాటు లేనితనం, పరిపాలనా విషయాలను గ్రహించుట, క్రోధం లేని వివేకం రాజులకు భూషణం. దురాశ, గర్వము, డంబము, కామము రాజులను నాశనం చేస్తాయి. నీలో చెడు తప్ప మంచి కనిపించటం లేదు. నీలో ఉన్న భోగకాంక్ష రాజ్యంలో జరిగే విషయాలను తెలుసుకున్నటకు అడ్డుపడుతోంది. తన రాజ్యంలో పగవాడు ప్రవేశించాడు. ప్రవేశించడమే కాక సోదరులను సైన్యంతో సహా వధించాడు. చెల్లెలి ముక్కు చెవులను కోసి విరూపిని చేసి అవమానించాడు. ఇన్ని జరిగినా ఈ విషయాలు పాలకుడగు నీకు తెలియలేదు. తెలుసుకొనుటకు ప్రయత్నం చేయనూ లేదు. నేను చెప్పు వరకు తెలుసుకోలేని నీవు ఒక రాజువేనా? నీ గూఢచారిత్వం ఏమైంది అంటూ నిలదీయటమే కాక యథా రాజా తథా ప్రజాః, రాజు భోగి అయినప్పుడు ప్రజలు కూడా అంతే కదా. సమీప శత్రువును కూడా గమనించలేని పరిపాలన ఎటువంటిదో తెలుసుకో అని ఎద్దేవా చేసింది పండితురాలు శూర్పణఖ. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.